our leave. Stay with us for some simple yet powerful thoughts. Hi everyone, I am Shivani. I am a primary mother teacher of grade 2. ఇవాళ నేను ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నా. అది అందరికీ తెలిసి మనకి ఇష్టమైన టాపిక్ స్కూల్ అనేది చాలా ప్లెజెంట్ ప్లేస్. పిల్లలకి ఎన్నో మోరల్ వాల్యూస్, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉండాలి, స్కూల్ సరౌండింగ్స్లో ఎలా ఉండాలి, ఇంటి సరౌండింగ్స్లో ఎలా ఉండాలి అనేది పిల్లలకి బాగా నేర్పించే ప్లేస్ స్కూల్ మాత్రమే. స్కూల్లో మనం చాలా మోరల్ వాల్యూస్ నేర్చుకుంటాం, పిల్లలకి ఎన్నో రకాలుగా శిక్షణ అందిస్తాము. వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది ఏందనేది అన్ని మేము పిల్లల కాన్సెప్ట్ వరకు వెళ్ళి చెప్పగలుగుతాము. ఇంకొకటి, పిల్లలు ఓన్లీ మార్క్స్ కాదు సెక్యూర్ చేసుకునేది, వాళ్ళు ఎంతో టాలెంట్తో కూడి ఉంటారు. పిల్లలు ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కరిలాగా ఉంటుంది. వాళ్ళ లోపల ఉన్న మార్క్స్నే కాకుండా వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని మీరు ప్రాబ్లమ్స్ ఇవ్వాలి. టీచర్ ఇస్ ద సెకండ్ మదర్ ఇన్ అవర్ లైఫ్. మనకి ఇంట్లో అమ్మ వాళ్ళు అన్నీ చెప్తారు, ఎన్నో చెప్తారు, కానీ స్కూల్కి వచ్చాక స్కూల్లో ఎట్లా బిహేవ్ చేయాలని టీచర్స్ చెప్తారు. వాళ్ళకి ఎన్నో ఆటలు ఆడిపిస్తారు, పాటలు పాడిపిస్తారు, ఎన్నో చేస్తారు. కాబట్టి టీచర్ ఇస్ ద సెకండ్ మదర్ ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడు ఒకవేళ నువ్వు రేపటి నాడు ఒక మంచి ఫ్యూచర్లోకి వెళ్ళినవనుకో, ఒక టీచర్ అయినవనుకో, నువ్వు టీచర్ కావడానికి నీ బేస్మెంట్ ఎవరు, నీ స్కూల్ నీ టీచర్ వాళ్ళే. సో టీచర్ ఇస్ ద సెకండ్ మదర్ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. Myself Deepika. I am reading math subject in the primary section. ఇందాక మేడం చెప్పారు మోరల్ వాల్యూస్ గురించి. తన స్కూల్లో ఎలా ఉండాలో టీచర్ ఏం నేర్పిస్తారో చెప్పారు. ఇప్పుడు అదే మోరల్ వాల్యూస్లో పేరెంట్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఏ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వి ఆల్ నో దట్ మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ ఫర్ ఎవ్రీ చైల్డ్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలకి ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలి అనేది పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. మనం ఇతరులతో బిహేవ్ చేసే విధానాన్ని బట్టి పిల్లలు అది మన నుంచి నేర్చుకుంటారు. మనం పనులు చేసి వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేసుకోవాలి. దాని ద్వారా పిల్లలు ఆ పనులు నేర్చుకుంటారు. ఎలా చేయాలో, బయట ఎలా ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సమాజంలో ఒక మంచి పిల్లల్ని, ఒక మంచి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇవ్వాలంటే ఫస్ట్ అది మన నుంచే స్టార్ట్ అవుతుంది. మనం మంచి నైతిక విలువలతో నేర్పిస్తే వాళ్ళు సమాజంలో గుడ్ బాయ్ ఆర్ గర్ల్గా ఉంటారు. సో గాయస్, ఇదన్నమాట మనం చెప్పాలనుకున్నది. సో వీటి వల్ల యూజెస్ ఏంటంటే మంచి క్యారెక్టరైజేషన్ అనేది మనకు ఉంటుంది, ఒక రెస్పెక్ట్ అనేది మనకి ఇస్తారు, అండ్ మంచి రిలేషన్స్ అనేవి ఉంటాయి పీపుల్తో. ట్రీట్ అదర్స్ విత్ కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్. Do you know kindness is a superpower that can change the world? You have to respect everyone, big or small. Like, Share, Comment, subscribe.